ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ప్రవచన వాక్కు పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. నీ భవిష్యత్తు పట్ల నేను గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఎవరైతే నిరాశలో ఉండి ఇక నా జీవితంలో ఏమీ సాగడం లేదని చెప్పేసి నిస్పృహలో ఉన్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా సెలవిచ్చే మాట ఏంటంటే, నీ భవిష్యత్తు ఎంత అంధకారం ఉందని నువ్వు భావించినా కానీ నీ భవిష్యత్తు పట్ల నేను ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన మాకు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 నుంచి వస్తుందండి. దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా. మీ విషయంలో కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను సంకల్పాలను భవిష్యత్తులో ఏం చేయబోతున్నానో, భవిష్యత్తులో నేను ఏ స్థాయిలో ఉంచబోతున్నానో, ఏ ఆశీర్వాదాలు నీకు దయచేయాలో, ఏ అభిషేకాలు దయచేయాలో, ఎంత గొప్పగా దీవించాలో నీ విషయంలో నేను ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నీ గతం చూస్తే నిరాశగా ఉండొచ్చు. గతం గురించి ఆలోచించినప్పుడు నీలో ఎంతో భయం రావచ్చు. ప్రస్తుతం కూడా చూస్తున్నప్పుడు నిరాశ కలిగించేటువంటి స్థితిగతి నీ చుట్టూ ఉండవచ్చు. అయితే నీ గతం, నీ ప్రస్తుతం, నీ భవిష్యత్తును నీ మనసులో అంధకారమయంగా చేస్తుండవచ్చు. కానీ వినండి, నీ ప్రస్తుతం ఎలా ఉన్నా కానీ, నీ గతం ఎలా ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక సుందరమైనటువంటి గొప్ప తేజమైన భవిష్యత్తును కలిగి ఉన్నాడు. యోసేపు గతం నిరాశగా ఉంది. బానిస అమ్మబడ్డాడు. జైల్లో పడ్డాడు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. అయినా కానీ దేవుడు రాత్రికి రాత్రే యోసేపు యొక్క చరిత్రను మార్చివేశాడు. వినండి, ఎవరైతే నిరాశలో ఉన్నారో నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, సేవ, ఉద్యోగం, వ్యాపారం ఏంటని ఎవరైతే నిరాశపడుచున్నారో వారందరితో పరిశుద్ధాత్మదేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ భవిష్యత్ విషయంలో నేను చక్కని ప్లాన్ వేసి ఉన్నాను. ఒక తండ్రి ఎలాగైతే తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ముందస్తుగా ప్లాన్ వేస్తారో అంతకంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు నీ భవిష్యత్ విషయంలో నేను ప్లాన్ వేసి ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడి నుంచి నువ్వు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నావో, ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఏ స్థితిలో అయితే ఉంచాలని కోరుకొంచున్నాడు, ఏ అభిషేకంలో కొనసాగాలి, లేక ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ సేవ, ఏ ఉన్నత హోదాలో ఉండాలని దేవుడు ఉద్దేశించాడో ఆ సమయానికి లేక ఆ స్థితికి దేవుడు నడిపించడానికి నీ విషయంలో కొన్ని ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ విషయంలో స్కెచ్ వేసి ఉన్నాడు. నువ్వు అక్కడికి ఎలా చేరుకుంటావో నీకు అర్థం కాకపోవచ్చు, ఎలా జరుగుతుందనే ప్రశ్న నీతో ఉండొచ్చు. కానీ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ విషయంలో నేను కలిగినటువంటి ఆలోచనలు హానికరమైనవి కాదు. కొన్నిసార్లు నీకు హానికరంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు. దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడని నీకు అనిపించవచ్చు, మౌనంగా ఉన్నాడని నీకు అనిపించవచ్చు. కానీ దేవుడు నీ పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, లేక 15 లేక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఏ స్థితిలోనైతే ఆత్మీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, సేవాపరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రంగాల్లో ఏ స్థితిలోనైతే నువ్వు ఉండాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో ఆ స్థితి వైపు నిన్ను నడిపించబోచున్నాడు. నువ్వు నిత్యం నీ ఆత్మను, ప్రాణమును ప్రభు సమర్పించుకుంటుండగా ఆ వైపు నడిపించబోతున్నాడు. ఇక నీ భవిష్యత్తు సంధకారమయంగా ఉండదు, నీ భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. దేవుడు తన పిల్లల యొక్క భవిష్యత్తును గొప్పగా ఉండే విధంగా ఆయన ముందస్తుగా సిద్ధపరచుకున్నాడు. ఆశీర్వాదాలు అభిషేకాలు సిద్ధపరచుకున్నాడు. ఇక దేవుడు నిన్ను ఆ దిశగా నడిపిస్తానని ప్రవచిస్తున్నాను. వరిసీవ్ అని చెప్పండి. ప్రస్తుతం గతం ఎంత నిరాశకరంగా ఉన్నా కానీ నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచోవాలి గట్టిగా హరిసీవ్ అని చెప్పండి. ప్రస్తుతం నిస్స్థాస్థితిలో బీదవానిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇక రోజులు గతిస్తున్న కొద్దీ నిన్ను మలుస్తూ చెక్కుచూ ఎక్కడైతే ఉండాలో, ఏ స్థాయిలో అయితే ఉండాలో ఆ స్థాయికి నడిపిస్తానని నేను ప్రవచిస్తున్నాను. వరిసీవ్ అని చెప్పండి. దేవుడు నువ్వు
సహకరిస్తుండగా దేవుడు నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాను ప్రవచిస్తున్నాను. నమ్ముచాను. గట్టి ఆలిసి అని చెప్పండి. ఈ యొక్క ప్రాఫెసీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపులో కూడా షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సికింద్రాబాద్ బేతల్ డబర్ చర్చిలో ప్రతి ఆదివారం నాడు మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుందండి. అలాగే ప్రతి శనివారం నాడు లోతైన ప్రవచనం కోసం, డెలివరెన్స్ కోసం నేను ఫ్యామిలీస్కి పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. అలాగే శుక్రవారం నాడు కూడా లాంగ్ ప్లేస్లో ఉన్న వారికి నేను ఫోన్ అపాయింట్మెంట్ లేక జూమ్ అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నాను. ఆ వివరాలకు కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఈ ప్రోత్సవాకి ఎత్తిపట్టుకొని మీరు ప్రార్థన చేస్తుండగా దేవుడు నేను బంగారు భవిష్యత్తు నడిపించబోతున్నాడు. ఇక నీ నిరాశలని పటాపంచలు కాబోతున్నాయి. నీలో నిరీక్షణ కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ప్రస్తుతం నీలో ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోతాయి. ఆ దిశగా దేవుడు నడిపించబోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి రిసీవ్ అని. గాడ్ బ్లెస్ యు.